నేపాల్‌లో కన్వర్ యాత్ర మీద దాడి జరిగింది. ఆ దాడికి ప్రతిగా హిందువులు దాడులు ప్రారంభించారు. ఆ దాడుల్లో మసీదుల మీద దాడులు జరుగుతున్నాయి, ముస్లిముల మీద దాడులు జరుగుతున్నాయి, ఇళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఇదంతా వాస్తవం. నో డౌట్ ఎట్ ఆల్ అందులో. కానీ మొదటి దాడి జరిగింది ఎట్లాగా? కన్వర్ యాత్ర మీద. భారతదేశంలో గుజరాత్‌లో అప్పుడు జరిగింది ఇట్లాగే. సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తున్నటువంటి కరసేవకులు రామనామం జపిస్తూ వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ రైలు స్టేషన్‌లో ఆగినప్పుడు అటు ఇటు బోగీకి తలుపులు మూసేసి, అన్ని వైపులా తలుపులు మూసేసి, లోపలికి పెట్రోల్ పోసి తగలబెట్టి 100 మందికి పైగా ప్రాణాలు తీసినటువంటి రాక్షసకాండ. దానికి ప్రతిగా హిందువులు తిరగబడితే, హిందువులని ఊచకోత కోస్తే 300 మంది హిందువులు చనిపోయాక, హిందువులందరూ ఒక్కటై చేసినటువంటి ప్రతిహింసలో 700 మంది ముస్లింలు చనిపోయారు. ముందు చేసిందెవరు? హిందువుల మీద ముస్లింల దాడి. ఇప్పుడు నేపాల్‌లో జరిగిందేంటి? హిందువుల మీద ముస్లిం దాడి. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్ ముస్లిం ఆర్చీవ్స్ సంస్థ వాళ్ళు అక్కడ దుర్మార్గం జరిగిపోతుంది, హిందువులు అరాచకాలు చేస్తుంటే భారతదేశంలో స్పందన లేదంటూ ఆవేదన వ్యక్తం చేసేస్తున్నారు నేపాల్ అంశం మీద.